ఆదివారం వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎక్కువ విషం జిమ్మేటటువంటి కార్యక్రమాన్ని కొత్త పలుకు అనేటటువంటి పేరుతో విష పలుకులు పలుకుతా ఉంటాడు బూతు కృష్ణ అలియాస్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఈరోజు హెడ్డింగ్ పెట్టడం హెడ్డింగ్ ఆంధ్ర ప్రగతికి అమరావతి అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసి తర్వాత 4వ పేజీకి వెళ్ళేటప్పటికి అమరావతి కొందరిదా అందరిదా అని చెప్పి ఆలోచింపచేయాలి, ఏ విధంగా మెదడులోకి ఎక్కిచ్చేసేయాలి, ఆలోచనాత్మకంగా మెదడులోకి ఏ విధంగా ప్రజల్లోకి చొచ్చించాలి, ఇది అమరావతి అనేది అసలు అందరిది, ఇది ప్రపంచానిది అని చెప్పి ఎలా చొచ్చించాలనే దాని మీద ఈరోజు బూతుకృష్ణ అదే పనిగా రాసినటువంటిది చూస్తే హెడ్డింగ్ ఏమో అది పెట్టారు. లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే ఫస్ట్ ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతో రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు, ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ రంగంలో నిర్మాణాలు జరిగినప్పుడే ఒక రూపు వస్తుంది. వాస్తవం, ఓకే. కానీ ప్రైవేట్ వాళ్ళు రావాలనంటే మన బంధువులు మన బెనామీలు ఇల్లే కదా వచ్చేది, కొత్త ల్యాండ్ నుంచి వస్తారు. ఎందుకంటే మొత్తం భూములంతా మీరు దోచుకొని ప్రభుత్వం దగ్గర భూములు ప్రైవేట్ వ్యక్తులు రావడానికి ఎక్కడున్నాయి ఆడ భూములు మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటే టీ కొట్టి పెట్టుకోవాలన్నా ప్రభుత్వమే ఇవ్వాలంటే ఎవరు వస్తారు? మీ బంధువులు, మీ తెలుగుదేశం వాళ్ళే రావాలి. అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చిన సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏంటి అని ప్రజల్లో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియక కాదు. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకి రాష్ట్ర బడ్జెట్ తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. పెద్ద బూతు నిజంగా వీళ్ళ టెర్రరిస్టులు అనేది. ఎందుకనే అమరావతికి డబ్బులు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడ ఇవ్వట్లేదా? మరి వాళ్ళకి అప్పులు తీసుకుని వస్తే దానికి అసలుకం వడ్డీ ఎక్కడి నుంచి కడుతున్నారు? బూత్కిట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2018-19 సంవత్సరంలో తీసుకుని వచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో హడ్కో నుంచి 1,275 కోట్లు, బ్యాంకుల కన్సల్టెంట్ నుంచి 2,060 కోట్లు, హడ్కో మన అమరావతి బాండ్ల పేరుతో 2,000 కోట్లు, ఇలా మొత్తం తీసుకుని వచ్చినటువంటి 5,335 కోట్లకి అసలుకం వడ్డీ దాదాపుగా సంవత్సరానికి 1,400-1,500 కోట్ల రూపాయలు కడతా అది మొత్తం 5,000 కోట్లకు 15,000 కోట్లు 10 సంవత్సరాల్లో తిరిగి అసలుకం వడ్డీ చెల్లించింది. యాడిని తీసుకుని చెల్లిస్తున్నారు? బడ్జెట్ లో నుంచి కాకుండా ఏదైనా ఆస్తులు అమ్మి చెల్లించారా? అమరావతి భూములు అమ్మి చెల్లించారు? ఇప్పటి వరకు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాదు అసలు. అది ఎలా అవుతుంది? ఇప్పటికి 55,000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో 35,000 దాదాపుగా రైతుల దగ్గర తీసుకున్నది. 34,000 ఎకరాలు 34,700 ఎకరాలు రైతుల దగ్గర ఇప్పుడే సేకరించారు. నెల కౌలు రూపంలో ఇప్పటికే 1,500 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ. ఇది రాష్ట్ర బడ్జెట్ నుంచి కాక ఎక్కడి నుంచి రిలీజ్ చేశారు కౌలు డబ్బులు? ఈ అప్పులకు సంబంధించి అసలు వడ్డీ రాష్ట్ర బడ్జెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు? అసలు రాష్ట్ర బడ్జెట్ కి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు తెచ్చే అప్పులకి అసలు వడ్డీ ఎక్కడి నుంచి కట్టాలి? 31,000 కోట్లు మళ్ళీ ఇప్పుడు అప్పులు తెచ్చారు. దీనికి ఎక్కడి నుంచి కట్టాలి? అంటే ప్రజల మెదడులో చూడండి వీళ్ళు ఏ విధంగా ఎక్కిస్తారో, అసలు దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తారో చూడండి. పచ్చి బూతులు రాస్తా అమరావతి పేరుతో. అసలు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంట. 55,000 ఎకరాలు 2,000 ఎకరాలే మిగులుతుంది. మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు ఇప్పుడు సేకరణకు పెట్టారు. అంటే 1,05,000 ఎకరాలు. దీంట్లో 4,000 ఎకరాలు అంతా అమ్ముతారంట. అమ్మితే మరి ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల అప్పుకి అసలు వడ్డీ చెల్లించడానికి దొరికిద్దా? ఎలా కుదురుతుంది? 1,00,000 కోట్లు వస్తాయా 4,000 ఎకరాలు అమ్మితే? అసలు రాదు కదా. అసలు వడ్డీలు ఎవరు చెల్లిస్తారు? ఇది రాష్ట్ర ఖజానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి నిజంగా కూడా ఇది అతి పెద్ద గుదిబండగా మారేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉందనేది నీవు చెప్తా రాస్తా ఉన్నావు. మళ్ళీ దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటావు. ఎట్లా అవుతుంది? సమాధానం చెప్పు నేను అడిగిన దానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం 3 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి నేను కూడా భుజం కలుపుతా అని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. కాలు చేయి కూడా తీసుకుని పనులు ప్రారంభించి ఒక స్థాయికి చేరేసరికి రాష్ట్ర ప్రభుత్వం మారి జగన్ గారు అధికారంలోకి వచ్చారు. అప్పటికే 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఎన్నాళ్ళు ఇలా ఇంకా తప్పుడు మాటలు మాట్లాడతాం? గ్రహణం వీడిందా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ పట్టినటువంటి శని గ్రహాలు ఏదైతే ఉన్నాయో, ఆ పట్టినటువంటి రాష్ట్ర శని ఏదైతే ఉందో ఆ శని గ్రహాలు మీ కూటమి, మీ పత్రికలో ఈ కూటమి గ్రహణం అనేది ఈ పోతే రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది, పేడ వదిలిపోతుంది. మీ పత్రికల రూపంలో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు కదా. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చేశాడు. హామీ ఇచ్చగానే అయిపోయింది అంతే. అమరావతి ప్రపంచ రాజధాని అయిపోయింది.
ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడు, ఏమైంది? పోలవరానికి నిధులు ఏమైనాయి? నేను ఢిల్లీని తల్లలని రాజధాని కడతాన్నారు, ఏమైంది? 11 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు కదా 11 ఏళ్ళ నుంచి ఉంది. ₹1 డబ్బులు ఇచ్చారు, 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ఓ భారీ బహిరంగ సభ పెట్టి ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. నువ్వు తోపు నువ్వు తురుమని ఒకరిని కూడా పొగడ్తలు చేసుకుని తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? చంద్రబాబు నాయుడు గారిని 10,000 కోట్లు ఖర్చు చేశారా? తప్పుడు మాటలు, తప్పుడు రాతలోని. ఆ రోజు 5,587 కోట్లు విలువైనటువంటి పనులకు ఏదైతే ఉన్నాయో ఆ పనులు చేశారు. 5,587 కోట్లు, అది కూడా అడ్డగోలుగా కాంట్రాక్టులకు దోచిపెట్టినటువంటి కార్యక్రమం. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు పేరుతో దాదాపు 1,100 కోట్లు, 200 కోట్లు విలువ అని చెప్పి 1,100 కోట్లు నొక్కారు. ఈ 5,587 కోట్లకు కూడా 4,318 కోట్లే బిల్లులు చెల్లించారు. ఇంకా 1,268 కోట్లు బిల్లులు పెండింగ్ బిల్లులతో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితులు. 10,000 కోట్లు ఖర్చు పెట్టేశారని రాశావు. సగానికి సగం 5,500 కోట్లు ఖర్చు పెడితే 10,000 కోట్లని రాశావు. ఈ వార్తలన్నీ మనం రాసేయన్ని తప్పుడే కదా. మీకు అనుకూలంగా ఎట్లా రాయాలనే దాని మీద వింటారండి. వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం జిమ్మాయంట. మేము 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూములను లాక్కుంటుంది. ఒకసారి లాక్కున్న సరిపోక రెండో టర్మ్ మళ్ళీ ఇప్పుడు లాక్కుంటుంది. మేమా రాజధాని అని అంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మొదటి నుంచి మొత్తుకుంటుంది, అదే కదా. చంద్రబాబు కళ్ళగన్న అమరావతి రేపటి కోసం, అమరావతి తమది కాదన్న భావన ఒక వర్గం ప్రజలు నూరిపోశారు. ఎవరు నూరిపోయే అవసరంలా. మీ పవన్ కళ్యాణే చెప్పాడు, ఉత్తరాంధ్రలో వచ్చి ఎట్లుంటారు, రాయలసీమలో వచ్చి ఎట్లుంటారు, ఇది ఎవరి రాజధాని అమరావతి అని చెప్పి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు గారి పుస్తకం కూడా వేశారు. ఇక్కడికి రాయలసీమలో వచ్చి ఎలా ఉంటారు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఎలా ఉంటారు. ఈవెన్ మీరు 51,000 మంది విజయవాడ గుంటూరు జిల్లా వాళ్ళకి భూములు ఇస్తేనే అడ్డుకొని వాళ్ళందరినీ ఇప్పుడు తరిమేశారు కదా అక్కడి నుంచి. మరి ఒక వర్గం భావన కాదు, మెజార్టీ ప్రజల్లో ఈరోజు అదే అభిప్రాయం ఉంది. 1,00,000 కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చి ఇంకో 2-3 లక్షల కోట్లు మళ్ళీ అప్పులు తెచ్చి తర్వాత మొత్తం 3 లక్షల కోట్లకి అసలు కం వడ్డీ ఎప్పుడు చెల్లించాలి, ఎవరు చెల్లించాలి, ఎలా చెల్లించాలి, ఎలా ఇది ఒక నగరం, ఇక్కడ కొత్త నగరం అవసరం, ఉన్న నగరాలను డెవలప్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఉడాగా ఉంది కదా అని నేను అక్కడ ప్రజలే మాట్లాడుతున్నాడు మాట. శుభపరిణామాలంట. 3 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అది శుభపరిణామం. చెయ్యండి, ఎవరు వద్దన్నారు? ప్రధాని మోడీ హామీ ఇచ్చారు, తన వంతు సహాయ సహకారాలు ఇస్తారు. హామీనే ఇచ్చేది, డబ్బులు ఎవరికి హామీ? నేనున్నానే హామీయే. 11 ఏళ్ల నుంచి అదే హామీ. దానికి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టి నారా గారు మీరు తురుమండి, నమో గారు మీరు తూపండి. ఇదే అండి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఇది ఒక సుపరిణామం అంట. ఎందుకంటే మోడీ గారు హామీ ఇవ్వటం అనేది సుపరిణామం. ఇంక రాష్ట్రానికి అంతా మేలు జరిగిపోతుందని చెప్పి రాసేశాడు. ఆ తర్వాత ఎవరు అధికారంలో ఇప్పుడు మొత్తం అంటే రాజధాని కట్టేస్తే తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని తీలేరు. కట్టండి, ఎవరు వద్దన్నారు? మేమన్నా ఆపుతున్నామా? మీరు పూర్తి చేయండి. 3 ఏళ్లు కాదు, 5 ఏళ్లు ఉంది టర్ము, ఇంకా 4 ఏళ్లు ఉంది కదా. ఈ 4 ఏళ్లలో ఏం కడతారో కట్టండి. అప్పులు తెచ్చి కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఎట్లా అయిందో చెప్పి కట్టండి. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీరుస్తారో చెప్పండి. దీనివల్ల అసలు నిజంగా జీఎస్టీ అంటే మీరు ఇప్పుడు 50,000 కోట్ల పనులకు పిలిచారు. 50,000 కోట్ల పనుల్లో చూస్తే అంటే సచివాలయం, అసెంబ్లీ, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, వరద నివారణ పనులు, రోడ్లు, వీటికి 50,000 కోట్లు అంటే దీని ద్వారా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?